నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. తిరుపతి భూముల లెక్కల్లో తేడాలపై తీవ్ర ఆరోపణలు. 73 ఎకరాలు కొన్నారంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో 19 ఎకరాలే. తూకివాకంలో 35 ఎకరాల విక్రయం వెనుక ఎవరున్నారు? కంపెనీ ఖాతాలో కొంత, డైరెక్టర్ ఖాతాల్లో మిగతా సొమ్ము చేరిందా? ఎకరాల ఆస్తిని గజాల లెక్కల్లో చూపించి 400 కోట్ల విలువ కట్టారా? వేల కోట్లు సమీకరించారన్న ఆరోపణలు. ఆస్తులు మాత్రం ఎక్కడా? 300 కోట్ల బకాయిలుంటే బాధితులకు చెల్లింపులు ఎందుకు జరగలేదు? బ్యాంకు ఖాతాల నుంచి భూముల వరకు ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాలంటున్న బాధితులు. వెల్ఫేర్ గ్రూప్ కి సంబంధించి తూకివాకం ప్రాంతంలో సుమారు 35 ఎకరాల భూమి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారిందని బాధితులు చెబుతున్నారు. ఈ భూమిలో కొంత భాగాన్ని ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యేకు కొన్ని కోట్ల రూపాయలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదాలన్నింటినీ అధికారిక రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు లావాదేవీల ఆధారంగా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం భూమి విస్తీర్ణం. సుమారు 73 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెబుతుండగా, ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో కంపెనీకి సంబంధించిన భూమిగా సుమారు 19 ఎకరాలే కనిపిస్తున్నాయన్న ఆరోపణ ఉంది. అదే నిజమైతే మిగిలిన 54 ఎకరాలు ఏమయ్యాయి? అవి నిజంగా కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యాయా? ఇతరుల పేర్లకు వెళ్లాయా? కొనుగోలు దశలోనే మధ్యవర్తులు, విక్రేతలతో కుమ్మక్కై నిధులు పక్కదారి పట్టించారా? లేక కంపెనీ ఖాతాల్లో ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరో లెక్క ఉందా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో అప్పటి డైరెక్టర్ గా వ్యవహరించిన ఆళ్ల వరాహ రామకృష్ణ శ్రీనివాసరావు పాత్రపై కూడా ఆరోపణలు ఉన్నాయని బాధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కొందరు బాధితులు, ఏజెంట్లు అప్పట్లో కంపెనీ ఎండీ మల్లా విజయప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారని, అనంతరం కంపెనీ రెవెన్యూ విభాగంలో వెరిఫికేషన్ చేయించగా భూముల లెక్కల్లో వ్యత్యాసాలు బయటపడ్డాయని వారు పేర్కొంటున్నారు. మరోవైపు తన చర్యలు యాజమాన్యానికి తెలిసేలా జరిగాయన్న వాదన కూడా అప్పట్లో వచ్చిందని చెబుతున్నారు. ఈ పరస్పర ఆరోపణల్లో వాస్తవం ఏమిటో తేలాలంటే అంతర్గత కంపెనీ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్లు ఒకసారి పరిశీలించాల్సిందే. తూకివాకం పరిధిలోని సుమారు 35 ఎకరాల భూమి విక్రయం వ్యవహారం పైన బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ భూమిని విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలో రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపిన విలువకు సంబంధించిన నగదు కంపెనీ ఖాతాల్లోకి వెళ్లగా, మిగిలిన మొత్తంలో కొంత వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది అత్యంత తీవ్రమైన అంశం. భూమిని కంపెనీ లేదా ఖాతాదారుల నిధులతో కొనుగోలు చేసి ఉంటే దాని విక్రయం ద్వారా వచ్చిన మొత్తం ఎక్కడ జమ కావాలి? విక్రయ ఒప్పందంలో అసలు ధర ఎంత? రిజిస్ట్రేషన్ విలువ ఎంత? బ్యాంకింగ్ మార్గంలో ఎంత చెల్లించారు? ఇతర రూపాల్లో చెల్లింపులు జరిగాయా? ఆ డబ్బుకు తుది లబ్ధిదారు ఎవరు? ఈ ప్రశ్నలకు బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్ రికార్డులే సమాధానం చెప్పగలవు. తిరుపతి ప్రాంతంలో ప్రస్తుతం మిగిలినట్లు చెబుతున్న సుమారు 19 ఎకరాల మార్కెట్ విలువ 30 కోట్ల వరకు ఉండవచ్చన్న అంచనాలు బాధిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే కంపెనీ ఆస్తుల విలువలను లెక్కించే సమయంలో అసలు విస్తీర్ణం, ప్రస్తుత యాజమాన్యం వంటి అంశాల బదులు గజాల లెక్కను ఉపయోగించి సుమారు 400 కోట్ల విలువ ఉన్నట్లు చూపించారన్న ఆరోపణ ఉంది. ఇక్కడే అసలు లెక్క బయటకు రావాలి. ఒకప్పుడు కొనుగోలు చేసిన మొత్తం 73 ఎకరాలను ఇప్పటికీ కంపెనీ ఆస్తిగా చూపుతున్నారా? లేక ప్రస్తుతం వాస్తవంగా కంపెనీ ఆధీనంలో ఉన్న భూమినే చూపుతున్నారా? మార్కెట్ విలువ పేరుతో అసాధారణమైన అంచనాలు వేశారా? ఆ విలువలను ఏ గుర్తింపు పొందిన వాల్యూయర్ నిర్ధారించారు? ప్రభుత్వ దర్యాప్తులో ఈ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 19 ఎకరాల్లో కూడా సుమారు 9 ఎకరాల ప్లాట్లుగా విభజించి బకాయి ఉన్న ఖాతాదారులే ఏజెంట్లకు జమ చేసి ఉన్నారు. 2 ఎకరాల భూమిని వీరి అవసరాల నిమిత్తం విక్రయించారు. అంటే మిగిలినది 7 ఎకరాలు మాత్రమే. తిరుపతి పరిసరాల్లోనే 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కంపెనీ చెబితే, అదే ప్రాంతంలోని ఖాతాదారులకు సుమారు 300 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్న బాధితుల వాదనకు సమాధానం ఏమిటి? ఆస్తులు నిజంగా కంపెనీ ఆధీనంలో ఉంటే వాటిని నగదీకరించి బాధితులకు చెల్లించే ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఆస్తులపై ఇప్పటికీ తనఖాలు ఉన్నాయా? కోర్టు వివాదాలున్నాయా? ఇతరులకు విక్రయించారా? కంపెనీ చూపిస్తున్న ఆస్తుల్లో నిజంగా విక్రయించగలిగేవి ఎన్ని? ఆస్తుల విలువ కాగితాల మీద ఉండటం వేరు, బాధితులకు చెల్లించగలిగే ఆస్తులు ఉండటం వేరు. అందుకే ప్రభుత్వం స్వతంత్రంగా అసెట్ వెరిఫికేషన్ చేపట్టాలన్న డిమాండ్ బలపడుతోంది. 1999 నుంచి ఇప్పటి వరకు వెల్ఫేర్ గ్రూప్ ప్రజల నుంచి వాస్తవంగా ఎంత సొమ్ము సమీకరించింది?
అందులో 1999, 2009 మధ్య సమీకరించిన మొత్తం ఎంత, ఖాతాదారుల నుంచి తీసుకున్న మొత్తంలో ఎంత తిరిగి చెల్లించారు, ఇంకా ఎంత బకాయి ఉంది, రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు, హోటళ్లు, సినిమాలు, ఇతర వ్యాపారాలకు ఎంత నిధి మళ్లింది, మల్లా విజయప్రసాద్ కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు, అనుబంధ సంస్థల పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలేంటి, 2009, 2014 మధ్య జరిగిన ప్రధాన ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులు ఏమిటి, వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, 2014 తర్వాత ఖాతాదారులకు చెల్లింపులు మందగించడానికి అసలు కారణం ఏమిటి, కేసులు, ఫిర్యాదులు మొదలయ్యే ముందు, తర్వాత ఎన్ని ఆస్తులు విక్రయించారు లేదా ఇతర పేర్లకు బదిలీ చేశారు, ఎకరాల్లో కొనుగోలు చేసిన భూములను గజాల లెక్కల్లో చూపించి అసాధారణ విలువ కట్టారన్న ఆరోపణల్లో నిజమెంత, తిరుపతి, తూకీవాకం తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసినట్లు చెబుతున్న భూముల ప్రస్తుత యాజమాన్య హక్కు ఎవరి పేర్లలో ఉన్నాయి, బాధితులకు వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం ఎంత, దానికి సరిపడా ఆస్తులు ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్నాయా, అందుబాటులో ఉన్న ఆస్తులను గుర్తించి వాటిని చట్టబద్ధంగా పరిరక్షించి బాధితులకు చెల్లింపులు జరిగేలా ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 73 ఎకరాలకు సంబంధించిన ప్రతి సర్వే నెంబర్, సేల్ డీడ్, విక్రేత, కొనుగోలుదారు వరాలను బయటపెట్టాలి. భూముల కొనుగోలు సమయంలో ఎవరి ఖాతా నుంచి ఎవరికి ఎంత మొత్తం వెళ్ళిందో తేల్చాలి. సేల్ ప్రొసీడ్ ట్రయల్ తర్వాత విక్రయించిన భూముల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ఏ ఖాతాలో జమైందో గుర్తించాలి. బెనిఫిషియల్ ట్రయల్ కంపెనీ డబ్బుతో కొనుగోలు చేసి ఇతరుల పేర్లలో ఉంచిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. అసెట్ వాల్యుయేషన్ కంపెనీ ప్రకటిస్తున్న ఆస్తుల విలువను ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వతంత్ర వాల్యూయర్లతో మళ్లీ అంచనా వేయించాలి. జిల్లాల వారీగా ఎంతమంది బాధితులు, వారు చెల్లించిన అసలు మొత్తం, తిరిగి పొందిన మొత్తం, ప్రస్తుతం రావాల్సిన బకాయిలతో ప్రభుత్వం ఒక సమగ్ర డేటాబేస్ రూపొందించాలి. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.